నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాచార సేకరణలో ఖచ్చితత్వం, ప్రమాణాల ద్వారా దేశ భవిష్య ఆర్థిక ప్రణాళికలకు చక్కటి మార్గదర్శకాలు. ఫైకేరన్ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. బ్రాహ్మణుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలి. బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధుల వినతి. కడప నగరంలో కొనసాగుతున్న వాహనదారుల ఇబ్బందులు, పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఇబ్బందులు పడుతున్న నగరవాసులు. సమాచార సేకరణలో ఖచ్చితత్వం, ప్రమాణాలను అందించడం ద్వారా మన దేశ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకు చక్కటి మార్గదర్శకాలు అవుతాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈరోజు జిల్లా ప్రజల్లో జనగణన 2027పై విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఫైకేరన్ కార్యక్రమాన్ని జిల్లా పరిపాలన యంత్రాంగం కేఎంసీ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సెన్సెక్స్ 2027 అవగాహన కల్పించే ఫైకేరన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగణన దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రక్రియ అన్నారు. ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలను సమర్పించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు చక్కటి మార్గదర్శనం ఏర్పడుతుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు జనగణనలో సక్రమంగా పాల్గొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఎన్యూమరేటం ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానంతో పాటు ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచి ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా జనగణన అనేది మొదలవుతుంది, జరుగుతుంది. భారతదేశం యొక్క పాపులేషన్ ఏమి పథకాలు ప్రజలకు ఇవ్వాలా, వాళ్ళ ఆదాయ పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ చేసుకోవాలంటే ఈ జనగణన అనేది చాలా ముఖ్యమైన విషయము. కాబట్టి ఇప్పుడు మొదలైన ఈ జనగణనలో ప్రతి ఒక్కరూ కడప నియోజకవర్గం నుంచి పాల్గొవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగనే చాలా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు కూడా సమస్యలకంతా ఒక పరిష్కారం ఈ జనగణనే. ఈ మ్యాపింగ్లన్నీ మళ్ళా కొత్తగా పర్ఫెక్ట్గా జరుగుతాయి. కాబట్టి మన కుటుంబ సభ్యుల యొక్క వివరాలు నీట్గా క్లియర్గా ఇస్తే భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు రాకుండా భవిష్యత్తులో వచ్చే పథకాలు సరైన వ్యక్తులకి, సరైన లబ్ధిదారులకు వెళ్ళే విధంగా ముందుకెళ్లాలంటే ఈ జనగణనలో మనకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది జనగణన కోసం మీ దగ్గరికి వస్తారు. తప్పకుండా మీరందరూ సహకరించి మీ యొక్క వివరాలు ఇచ్చి మీరు వాళ్ళకి సహకరిస్తారని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప నగరంలో పెట్రోల్ ఉత్పత్తుల కృత్రిమ కొరత కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మీడియా సంస్థల ద్వారా పెట్రోలియం ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రచారంతో ఒక్కసారిగా వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. వాహనాలతో పెట్రోల్ బంకులకు క్యూ కట్టడంతో తీవ్ర రద్దీ నెలకొంది. నగరంలోని పాత బస్టాండు, పోలీస్ లేన్లోని పోలీస్ పెట్రోల్ బంకులతో పాటు పాత మున్సిపాలిటీ వద్ద గల కార్పొరేషన్ పెట్రోల్ బంకులు, ఇతర ప్రైవేట్ పెట్రోల్ బంకులు వాహన రద్దీతో కిటకిటలాడాయి. పరిస్థితిని గమనించి పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఒక్కో వాహనానికి 2 నుంచి 3 లీటర్లు మాత్రమే అంటూ విక్రయాలు జరిపారు. ఇక డీజిల్ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఆటోలు, ఇతర డీజిల్ వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని వేచి ఉండాల్సిన పరిస్థితులు కనిపించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి సమస్య లేదని చెబుతున్నా మరోవైపు వాహనదారులు టెన్షన్ కొనసాగింది. మొత్తం మీద కడప నగరంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ఉత్పత్తుల కృత్రిమ కొరత వాహనదారులను ఇబ్బందులతో పాటు ఆందోళనకు గురి చేసింది.
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీలో సమ్మర్ క్యాంపును ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిలు క్రికెట్ ఆడి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల్లోని క్రీడా ప్రతిభను చాటేలా సమ్మర్ క్యాంపు సేవలను అందుబాటులోకి తీసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులు, యువకుల్లోని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేలా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ క్యాంపు కొనసాగుతుందన్నారు. కడప నుంచి ఉత్తమ క్రీడాకారులు తయారై దేశ ఘనతను చాటేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ తరుణంలో వీటి ప్రాధాన్యతను గుర్తించి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
పట్టుకోవాలి కదా. మళ్ళీ నేనే చూసుకోవాలి. నమస్కారం. ఎండాకాలం వచ్చేసింది, పిల్లోళ్ళకి బళ్ళకి సెలవు కూడా వచ్చేసింది. ఈ యొక్క సమ్మర్ వెకేషన్ని ఎంతో వాల్యుబుల్గా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా క్రీడల మీద ఈ యొక్క సమ్మర్ క్యాంపులు వాడుకొని దాంట్లో మీరు నిష్ణాతులయ్యి ఇంకా మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క 2 నెలలు మే జూన్ మిడ్ వరకు కడపలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీలో సమ్మర్ క్యాంప్ ఓపెన్ చేశారు. మార్నింగ్ 6 to 8:30, సాయంత్రం 5 to 8:30. తప్పకుండా ఎరుముకపల్లిలో ఉంది. ఎరుముకపల్లిలోనే కాకుండా కడపలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని వాడుకొని పిల్లోళ్ళకి క్రీడల మీద ఉన్న ఆసక్తిని ఇంకా పెంపొందించి భవిష్యత్తులో మన కడప నుంచి మంచి మంచి క్రికెటర్లు ఇక్కడి నుంచి తయారయ్యే విధంగా పేరెంట్స్ని పిల్లలను ప్రోత్సహించి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని వాడుకొని ముందుకెళ్తానని సంపూర్ణంగా కోరుకుంటున్నాను. అలాగనే ఈ క్రికెట్ అకాడమీ రంజిత్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రాహ్మణులను హిందూ మైనార్టీలుగా గుర్తించి హిందూ అట్రాసిటీ చట్టాన్ని వారికి వర్తించేలా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి వారణాసి శ్రీధర్ శర్మ కోరారు. కడప నగరం ఐఎన్ఏ హాల్లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా సర్వజన సుఖినోభవంతు నినాదంతో ముందుకు వెళ్తున్న బ్రాహ్మణుల పట్ల కొంతమంది మనువాదుల చేష్టలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా మందకృష్ణ మాదిక, కంచె ఐలయ్య వంటి కుహాన లౌకికవాదులు బ్రాహ్మణ సమాజం మీద ద్వేషపూరితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేసే వారి చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ముఖ్యంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని, బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్ నుంచి వేరు చేసి దేవాదాయ శాఖకు అనుసంధానం చేసి ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు, పెద్ద ఎత్తున బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం జరపబడం చాలా ఆనందదాయకం. బ్రాహ్మణ బంధువులు విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు ఇంతకుముందు మనవాదం అని చెప్పేసి, అగ్రకులం అని చెప్పేసి, ప్రజెంటు
మందకృష్ణ మాదిగ, ఐల, కంచెలయ్య, భైరీ నరేష్ వంటి కోహన లౌకికవాదులు నిరంతరము బ్రాహ్మణ సమాజం మీద ద్వేషం వెలగక్కుతూ ఉన్నారు. బ్రాహ్మణులు ఎవరికి ఎప్పుడు హాని తలపెట్టేవారు కాదు. సర్వేజన సుఖినో భవంతని నిరంతరము తప్పిస్తూ జీవించేవాళ్ళు. అటువంటి బ్రాహ్మణ సమాజాన్ని ఈ కుహన లౌకికవాదులు నిరంతరం ద్వేషిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కావున కూటమి ప్రభుత్వానికి మేము ఏకైక డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా యొక్క బ్రాహ్మణ కులాన్ని హిందూ మైనారిటీగా గుర్తించి హిందూ అట్రాసిటీ కేసు యొక్క రక్షణ కవచం మా బ్రాహ్మణ సమాజానికి కల్పించాలని, మా యొక్క బ్రాహ్మణ కులవృత్తి అయిన పౌరోహిత్యాన్ని కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని ముక్తకంఠంతో బ్రాహ్మణ సమాజం కోరుతూ ఉన్నది. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్ నుంచి వేరు చేసి దేవాదాయ శాఖకు అనుసంధానం చేసి మా యొక్క కోరికలను నెరవేర్చుకు ఆర్థిక అనుసంధానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి వారణాసి శ్రీధర్ శర్మ. కడప నగరంలో అత్యంత ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ ప్రముఖ వైద్య నిపుణులు ఏషియన్ జనని హాస్పిటల్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని శంకరాపురం అందుల పాఠశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏషియన్ జనని హాస్పిటల్ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య పరికరాలను, రోగులకు కల్పిస్తున్న వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ అనారోగ్య సమస్యల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఆధునిక వైద్య సేవలు అందించేందుకు వైద్యుల బృందం ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. అనేక వ్యాధులకు అత్యుత్తమ వైద్యం అందించడమే కాకుండా ఆధునిక వసతులు, పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందంతో పాటు వైద్య సిబ్బంది, నగర ప్రముఖులు ఇంకా వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చాలా అందమైన రోజు ఆదివారం. ఈ ఆదివారం రోజు మనకు శ్రీమతి మాధవిరెడ్డి గారు మనకు ఈ ప్రారంభోత్సవానికి వస్తానని మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే అంగీకరించడం మాకు ఎంతో సంతోషం కలిగించింది. సర్టన్లీ టుడే ఈజ్ ఏ వెరీ లెటర్ డే ఫర్ us and thank you madam for accepting our invitation and thank you madam for being very much madam. అలాగే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని మిస్ అయినాము. ఇద్దరు వచ్చుంటే శివ పార్వతులాగా ఈ హాస్పిటల్ Thank you ma'am for accepting our solicitation. Thank you so much. ఎట్లోట్ల కుదుర్చుకొని అని చెప్పినాను. ఈరోజు టైం వచ్చింది. అంతకు మామకు కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. మంచి హాస్పిటల్ అలాగనే వాళ్ళ గైడెన్స్లో వాళ్ళ సన్ రితేష్ కానీ శ్రావ్య కానీ వాళ్ళ సేవలు కూడా మన కడపకి ఇస్తూ ఉన్నారు. ఎక్కడో హైదరాబాద్లో చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ అంతే సిటీకి వెళ్ళాలని అనుకుంటారు. కానీ వాళ్ళు బ్యాక్ టు కడపకు వచ్చి కడపలో మీకోసం, కడప ప్రజల కోసం ఈ హాస్పిటల్, ఏషియన్ హాస్పిటల్ అనేది పెట్టడం కానీ ఈ హాస్పిటల్ ద్వారా కడప ప్రజలకు సేవ చేసే విధానంలో ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. అంతేకాకుండా ఈరోజు ఏషియన్ జనని అని చెప్పేసి గైనకాలజీ డిపార్ట్మెంట్లో మహిళల కోసము ఒక ప్రత్యేక విభాగము, ప్రసూతి విభాగము ఓపెన్ చేయడం జరిగింది. రేఖారావు గారు కానీ, హిమబిందు గారు కానీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఫుల్లీ ఎక్విప్డ్ గైనిక్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి తద్వారా కడప నియోజకవర్గంలోని మహిళలకు కానీ, కడప జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చే మహిళలకి సరైన వైద్య సేవలు ఇచ్చే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగనే క్రిటికల్ కేర్ కూడా తనూజ గారు కూడా వాళ్ళతో అనుసంధానమయ్యి ఈ హాస్పిటల్లో మంచి వైద్య సేవలు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడే మళ్ళీ జనరల్ మెడిసిన్ క్రాంతి గారిని కూడా పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ముఖ్యంగా ప్రతి ఒక్కసారి నేను చెప్తా ఉంటాను, ఈ సొసైటీ బాగుండాలంటే ఫస్ట్ మహిళలు పర్ఫెక్ట్గా ఉండాలా,
మహిళలు ఆరోగ్యంగా ఉండాలా, మానసికంగా ఫిజికల్గా రెండు తరంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తుంది. మహిళలని ప్రతి ఒక్కరూ చాలా వాళ్ళని ప్రత్యేకమైన కేర్ చేస్తూ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాళ్ళు సరిగ్గా ఉంటేనే మగవాళ్ళకు సరిగ్గా వాళ్ళ శైలి, వాళ్ళకు భోజనాలు కానీ వాళ్ళ కేర్ కానీ సరిగ్గా ఉంటుంది. మహిళలు బాగా ఉంటేనే నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక మదర్ ఇన్ లా సరిగ్గా ఉంటేనే రెస్ట్ ఆఫ్ ద హౌస్, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, భర్త, మనవళ్ళు, మనవరాళ్ళంతా కూడా బాగుండాలంటే మహిళే. అన్నిటికీ మూలం ఎవరు అంటే మహిళ. అలాంటి మహిళకు అత్యాధునికగా వైద్య సేవలు ఇస్తూ మన కడపలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఇంటి కొనుగోలు విషయంగా తనను దారుణంగా మోసం చేయడమే కాకుండా తనపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వారి బారి నుంచి తనను కాపాడి తగిన న్యాయం చేయాలని బాధితుడు ఇమ్తియాజ్ బాషా కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లో తాను అమీనుద్దీన్, నూరుద్దీన్లకు 40 లక్షలు చెల్లించి ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 3 నెలల గడువు కోరారని, అయినప్పటికీ తాను గడువు ఇచ్చిన తర్వాత కూడా ఇంటి విషయంగా ప్రశ్నిస్తే తన పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడమే కాకుండా తనను చంపుతామని బెదిరింపులకు దిగడంతో తాను తిరుపతిలో ఆశ్రయం పొందినట్లు తెలిపారు. ఈ విషయంగా తాను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంప్రదించగా తాను కొన్న ఇంటిని పలుమార్లు ఇతరులకు కూడా అమ్మినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. ఆ ఇల్లు 9 మార్లు రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారణ అయిందన్నారు. దారుణంగా మోసపోయిన తనకు తగిన న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంగా నగరానికి చెందిన దస్తగిరి మాట్లాడుతూ మోసగించిన నిందితులపై తక్షణ చర్యలు చేపట్టి చట్టపరంగా శిక్షించాలని కోరారు. నా పేరు షేక్ ఇమ్తియాజ్ బాషా. నేను 57/360 శాస్త్రీ నగర్లో నివాసం ఉంటున్నాను. నేను 2015లో A1 నగర్లో అమీనుద్దీన్, నూరుద్దీన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇండ్లు ఖరీదు చేశాను. ఆ ఇండ్లు ఖరీదు చేసేటప్పుడు 40 లక్షలు క్యాష్ కట్టాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇండ్లు ఖాళీ చేయమంటే వాళ్ళు 3 నెలలు టైం ఇవ్వండి అని అడిగినారు. ఇంకా 3 నెలలు టైం ఇస్తే నేను బాడీకి ఇస్తామండి. ఇంకా సరే అండి, నేను బాడీకి ఇచ్చాను. ఇంకా అది అట్లే కొన్ని రోజులు సాగింది. తర్వాత ఇండ్లు ఖాళీ చేయనంటే ఖాళీ చేయకుండా నా మీద దౌర్జన్యానికి వచ్చినారు. తర్వాత ఖాళీ చేయనంటే నువ్వు కనబడితే నేను చంపేస్తాం అట్లా అని బెదిరిస్తామంటే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. ప్రస్తుతం నేను తిరుపతిలో నివాసం ఉంటున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా తెలిసిన విషయం ఏమంటే నా ఇండ్లు పలుమార్లు వేరే వాళ్ళకు అమ్మినారు. ఇంచుమించు 9 సార్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించినాను. ఎన్నిసార్లు పోయి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అన్ని మూడబెట్టుకున్నా మా విన్నపం వినడం లేదు వాళ్ళు. మొన్న జస్ట్ 2026లో 4 నెలల్లో కూడా మళ్ళీ రిజిస్టర్ అయింది ఒకసారి. మేము కొంచెం ఎక్కువ ఇది అయ్యే లోపల మళ్ళీ క్యాన్సిల్ చేసినారు రిజిస్ట్రేషన్. దయవుంచి నాకు న్యాయం చేసి నా ఇంట్లో నాకు దొరికేట్లుగా చేయాల్సిందిగా కోరుతున్నాను. వింత ధోరణి జరుగుతూ ఉంది. అదేమిటంటే కొందరు భూ కబ్జాదారులు, కొందరు అత్యాసపరులు, కొందరు గుండాలు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటిని అమ్మిన ఇంటిని పలుమార్లు పదే ఇతరులకు అమ్ముతూ ఫేక్ పత్రాలు సృష్టించుకొని ఒక ఇంటిని కడప నగరంలో A1 నగరంలో సంబంధించిన ఒక ఇంటిని ఇమ్తియాజ్ బాషా అనే ఇతను కొన్నాడు. ఇల్లు 40 లక్షల రూపాయలు కొన్న ఇంటిని 2015లో కొన్నాడు. కొన్న తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేదానికి 3 నెలలు గడువు అడిగారు. 3 నెలలు గడువు మానవతా దృఢత్వంతో ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయకపోగా ఆ ఇంటిని మరొకరికి అమ్మారు. ఈ మరొకరికి అమ్మిన తర్వాత ఇతను తెలుసుకొని ఏవైనా నా ఇంటిని ఇతరులకు అమ్మిస్తున్నావు, పరువాళ్ళు అమ్ముతున్నావు, ఏంటి విషయం అని చెప్తే ఇతని పోయి కడప 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కడప 2 టౌన్లో ఇతని మీద FIR బుక్ అయింది. మళ్ళీ తర్వాత కడప రిమ్స్లో కూడా ఇతని మీద కేసు బుక్ అయింది. ఇతడు తప్పుడు పత్రాలతో ఇతను చూడండి
ఎంఆర్ఓ ముద్రలు వేసి నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ చూడండి. ముందు 2 అన్నదమ్ములు అని ఇచ్చాడు, తర్వాత చూస్తే 4 ఉన్నారు సంతానం. చూడండి, ఇలా నకిలీ పత్రాలు సృష్టించుకొని ఈ ఇంటిని పలుమార్లు దాదాపు ఇప్పటికే 8 మందికి అమ్మాడు. ఇతని మీద కడపలో వివిధ స్టేషన్లలో 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదండి, 8 ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు వివిధ సెక్షన్లో ఉంటే అతను ఎందుకు పోలీసు వారు ఇంతవరకు అతని కస్టడీలో తీసుకోవడం లేదు? పోలీసు వారు మెతక వైఖరి ఎందుకు వహిస్తున్నారు? ఏమిటి పోలీసు వారికి కబ్జాదారుకున్న సత్సంబంధాలు? అదే నిరుపేదగిన ఒక చిన్న ఏదైనా చేస్తే ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేసే పోలీసు వారు, ఒక 41 నోటీస్ మీద అరెస్ట్ చేసే ఈ పోలీస్ సిబ్బంది ఇతని మీద 8 ఎఫ్ఐఆర్లు, రిమ్స్ 2 టౌన్లో ఇతని మీద 8 ఎఫ్ఐఆర్లు, తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వివిధ మందికి ఒకే ఇంటిని 8 మందికి అమ్మితే ఇతని మీద కేసు బుక్ చేయడం, స్టేషన్లో పోయి లాళ్ళు చూపడం అయిపోయింది, సరిపోయింది. ఇంకా బాధితులకు ఎప్పుడు న్యాయం జరగాలి? బాధితులు ఎప్పుడు న్యాయం చేస్తారు? న్యాయం చేసేదే వాళ్ళు ఎవరు? ఇతని అన్యాయం జరిగిందని కన్సల్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్, కలెక్టర్కు, ఆర్డీఓకు అందరికీ కంప్లీట్ చేయగా వాళ్ళు అది రిజిస్టర్ స్థలం మీరు పైకి వెళ్ళి తెలుసుకోపోండి అంటారు. సబ్ రిజిస్టర్ వారికి కంప్లీట్ ఇస్తే రీసెంట్గా నిన్న అతను ఒక 20 రోజుల కిందట కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారు. ఇదే ఇతని ఇంటినే 8 మంది కాక ఇది 9వ వాడు డాక్యుమెంటు రిజిస్టర్ చేశాడు. ఈ డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాను ఎంటబడి తెలుసుకొని పోయి అడిగితే ఇది సబ్ రిజిస్టర్ వారు కడప రిమ్స్లో కంప్లీట్ ఇచ్చారు. అదో అతని మీద పలుమార్లు పుంకాలుగా కథలు వచ్చినాయి, స్టోరీలు పుంకాలుగా. చూడండి, అమీనుద్దీన్ సిరావుద్దీన్ వీళ్ళ మీద పోలీసు వారు ఎందుకు మెతక వైఖరిస్తున్నారు? ఇతని మీద 8 ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు అతన్ని కస్టడీలో తీసుకోవడం లేదు? పోలీసు వారు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయడం లేదు? ఇతను అరెస్ట్ చేయకపోవడం వల్ల ఇతను ఆకృతాలు ఎక్కువైపోయినాయి. మరీ ముఖ్యంగా ఒక మసీదు సంబంధించిన స్థలాన్ని కూడా ఇతను ఆక్యుపై చేసి ప్రయత్నం చేస్తే అప్పుడు మసీద్ కమిటీ వారు కూడా ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఈ సంబంధించిన ఈ పేపర్ కటింగ్స్, క్లిప్పింగ్స్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇతను గతంలో 9 మంది ఏదో చూడండి, ఒక ఇంటిని బాగా చూడండి, జూమ్ చేసి చూడండి సార్, 9 మందికి ఒక ఇంటిని అమ్మితే ఇతని మీద 8 ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఎందుకు అతన్ని కస్టడీలో తీసుకోవడం లేదు పోలీసు వారు? ఎందుకు అధికారులు అతని మీద చర్యలు తీసుకోవడం లేదు? దీన్ని తీసుకోవాలని ఇటువంటి ద్రోహిని, ఇటువంటి కబ్జాకోరును, జీవితాలను నాశనం చేసే కబ్జాకోరును చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు కొనసాగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో వాసవి మాతకు ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణతో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, నైవేద్యం తదితర పూజా అధికారాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆర్యవైశ్య మహిళా మండల ఆధ్వర్యంలో 1,00,000 కుంకుమార్చన, లలిత సహస్రనామ స్తోత్రాలు, వాసవి నామ అష్టోత్తర నామావళి పఠించారు. సాయంత్రం వాసవి మాతకు సహస్ర దీపాలంకరణ, ఊంజల సేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో 183 మంది మహిళలకు ఒడిబియ్యం పెట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శాశ్వత ఉభయదారులచే పూజా కార్యక్రమాలు, అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పెట్టలేదు, మళ్ళీ పెడతా, నెట్ లేదు మళ్ళీ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాచార సేకరణలో ఖచ్చితత్వం, ప్రమాణాల ద్వారా దేశ భవిష్య ఆర్థిక ప్రణాళికలకు చక్కటి మార్గదర్శకాలు. ఫైకే రన్ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. బ్రాహ్మణుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలి. బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధుల వినతి. కడప నగరంలో కొనసాగుతున్న వాహనదారుల ఇబ్బందులు, పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఇబ్బందులు పడుతున్న నగరవాసులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.